శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా యమదూతలు అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సృష్టిలో ఉన్న భగవంతుని మరచి అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తియందుంచుకొనిన వాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. సృష్టిలో ఉన్న భగవంతుణ్ణి అంటే అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు అని చెప్పుకున్నాం కదండి. కనుక ఆయన్ని మరిచి అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి ఎందుంచుకొనివాడు. కనుక పుల్లయ్య, సుబ్బయ్య, వెంకయ్య వీళ్ళ రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. కనుక వాళ్ళని చూస్తే మనకి ఏం గుర్తుకు రావాలి? వాళ్ళని చూస్తే ఎవరు గుర్తుకు రావాలి? మనకి భగవంతుడే గుర్తుకు రావాలి. ముగ్గురిని చూసినా భగవంతుడే గుర్తుకు రావాలి. కనుక ముగ్గురు ఒకటే. అట్లా కాకుండా వీడు పుల్లయ్య, లేదా వీడు నాకు బావమరిది అవుతాడు, లేదా వీడు నాకు పై బాస్ అవుతాడు, వీడు నాకు కింద సబార్డినేట్ అవుతాడు, వీడు మా పక్క వీధిలో ఉంటాడు, వీడు మా ఊరు వాడు కాదు, వీడు మా కులం వాడు కాదు. కనుక వాళ్ళలో చూడాల్సింది అంతర్యామిని భగవంతుణ్ణి. అవి కాకుండా ఇవన్నీ చూస్తాం మనం. మన కులం వాడేనా కాదా, మన మతం వాడేనా కాదా, మనకు వరుసకి ఏమవుతాడు వీడు, వీడి పేరేమిటి, వీడి రూపం ఏంటి, తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా. కనుక ఇవి చూసారా, సృష్టిలో ఉన్న భగవంతుని మరచి అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి ఎందుంచుకొనిన వాడు. కనుక భగవంతుడిని మరిచి ఆ రూపాలని లేదా వాళ్ళతో ఉన్న సంబంధాలని జ్ఞప్తి ఎందుంచుకునేవాడు ఎవరైతే ఉన్నాడో అతడటండి మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. దినములు గడిచిపోవచ్చుండును, జీవించుటకు తీరుబడి ఉండదు. చూస్తుంటాం కదండి మనం, టైం లేదు అంటూ ఉన్నాం మనం. అంటే వాడికి జీవించుటకు తీరుబడి ఉండదన్నమాట. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. సంపాదించుకుందాము, ఇంకా కెరీర్లో పైకి పోవాలి, నాకు అసలు టైం లేదండి, నాకు ఆఫీస్లోనే సరిపోతుందండి. బాగుంది, వర్క్ చేస్తున్నావు నిజమే, కానీ నీకు జీవించటానికి తీరుబడి లేదయ్యా. అంటే అంతర్యామిని స్మరించటం ఉండట్లేదయ్యా. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును. చిత్తశాంతి లభించక ఆశల వెంట పరిగెడుతూ ఉంటాడు. ఏమవుతుందండి? క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై గుండెలలో పొడుచుచుందురు. ఈ విధముగా యమలోక ద్వార సమీపమున దాటరాని కష్టముల నదిలో ఈదవలసి వచ్చును. అందలి దుఃఖ పరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును గనుక నిప్పుల గుండమును ఈదుచున్నట్లు ఉండును. ఈ స్థితినే వైతరణి అని అందురు. పరిస్థితుల యందును వ్యక్తుల యందును గల అంతర్యామిని మరచి ఈ సంబంధములు పెంచుకొనిన వాడు వైతరణి అందలి అగ్నులచే దగ్ధుడగుట తప్పదు. కనుక పరిస్థితుల యందు వ్యక్తుల యందు అంతర్యామిని గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితి ఇట్లానే ఎందుకు సంభవించాలి, నాకు ఈ కష్టమే ఎందుకు రావాలి అని అనుకుంటాం మనం. అయ్యా, అది అంతర్యామి భగవంతుడిచ్చినటువంటి ప్రసాదం. ఆ ప్రసాదంగా దాన్ని స్వీకరించు. వ్యక్తుల యందు అంతర్యామిని మర్చిపోతాం మనం. బలానా వాడు నాకు ఈ తప్పెందుకు చేయాలి, వాడు నా పట్ల ఇట్లా ఎందుకు ప్రవర్తించాలి, నేనంటే ఏమిటి అనుకుంటున్నాడు, ఇట్లా ఏదో మనం ఆలోచించుకుంటాం. రాగములు ద్వేషములు పెట్టుకుంటూ ఉంటాం. కనుక వ్యక్తుల యందు గల అంతర్యామిని మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఇట్లాంటి రాగమో ద్వేషమో ఆ సంబంధము అవి పెంచుకుంటూ ఉంటాము. అలా పెంచుకునేటువంటి వాడు, ఆ అంతర్యామిని మరచిపోయినటువంటి వాడు
వైతరణి అందలి అగ్నులచే దగ్ధుడగుటక తప్పదు అంటున్నారండి. ఇక్కడ పోతన గారి చక్కటి పద్యం కూడా ఉందండి. ఆ పద్యాన్ని కూడా చక్కగా చెప్పుకుందాం మనం. హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ త్రోసటి వాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీ సోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్ర వైతరణి వహ్ని శిఖా పరంపరలచే దగ్ధుండు కాకుండునే. ఇది పై అర్థం చూస్తే గనక, రాజోత్తమ శ్రీహరిని చింతింపక మదోన్మత్త చిత్తుడై విషయభోగాయత్తుడై దినాలు గడిపేవాడికి యమభటుల గదల దెబ్బలు తప్పవు. అతడు నరకద్వారం వద్ద వైతరణి నదిలోని భయంకర జ్వాలలలో పడి మలమల మాడిపోతాడు అని అంటూ ఉన్నారండి. భాగవతంలోని ఈ పద్యము కూడా చక్కగా ప్రసిద్ధి చెందినది. ఇంకా చెప్తూ ఉన్నారండి, ఇంకను పరిస్థితులకు లొంగి చేయకూడని పనులనే కుమ్ములు చేయును. చేయకూడని పనులు అనేకాలు చేస్తామండి. దానివలన శిక్ష అనుభవించవలసి వచ్చును. శిక్షించు వారి రూపమున యమదూతలు గదలతో ముత్తుదురు. రోగముల రూపమున దేహమున మంటలు మండిందురు. అంటే ఇట్లా ఎప్పుడైతే మనం వ్యక్తుల ముందున్న అంతర్యామిని మర్చిపోయి వారితో రాగద్వేషాలు పెట్టుకుంటూ ఉంటామో దానివలన కలిగేటువంటి ఫలితములండి. శస్త్రచికిత్సల రూపమున ముక్కలు ముక్కలుగా కోయుదురు. వీరందరూ కృతాంతుని భటులు. అంటే యమలోకంకి వెళ్తే ఏ రకంగా ఉంటాయి శిక్షలు అనేటువంటిది చెప్తూ ఉన్నారండి. కృతాంతుడనగా జీవులు చేసుకొనిన కర్మలకు ఫలితముల రూపమున దర్శనమిచ్చునట్టి యముడు. యముడనగా అధర్మము నుండి ధర్మ మార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు. పరిసర వ్యక్తుల అందలి అంతర్యామి అయిన భగవంతుని మరచి వ్యక్తులతో సంబంధములు పెంచుకొనిన వానికి ఇట్టి బాధలు కలుగును. అదండి, అంటే పరిసర వ్యక్తుల అందలి అంటే మనకి ఇంట్లో భార్యా పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళ రూపంలో భగవంతుడిని దర్శించాలి. ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళ రూపంలో భగవంతుడిని దర్శించాలి. నువ్వు ఒక టీచర్వి, నీ దగ్గరికి అనేక మంది పిల్లలు వస్తూ ఉంటారు చదువుకోవటానికి. ఆ పిల్లల రూపంలో ఉన్న భగవంతుడిని దర్శన చేయాలి. నువ్వు ఒక డాక్టర్వి, నీ దగ్గరికి పేషెంట్స్ రూపంలో అనేక మంది వస్తూ ఉంటారు. ఆ పేషెంట్స్ రూపంలో ఉన్నటువంటిది భగవంతుడు అంతర్యామి, అది గుర్తుంచుకోవాలి. నువ్వు ఒక వ్యాపారస్తుడివి, అనేక మంది కస్టమర్స్ నీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ కస్టమర్స్ రూపంలో నీ దగ్గరకు వచ్చేటువంటి వాడు భగవంతుడు అంతర్యామి, అది గుర్తుపెట్టుకోవాలండి. అది మరచి వ్యక్తులతో సంబంధములు పెంచుకునే వానికి ఇట్లాంటి బాధలు కలుగుతాయి అని భాగవతంలో తెలియజేస్తూ ఉన్నారండి. శ్రీహరి దివ్య విగ్రహము అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హరిపాద పద్మముల సుగంధము గ్రోలుట ఎరుగని వారు తామాచరించిన కర్మలచే బంధింపబడుతురు. ఇదే యమలోక బంధనము. ఇట్లు బంధింపబడి తన వంటి వారితో కలసి భయంకరమైన దుష్కర్మ ఫలముల రూపమున వైతరణి నదియందు మంటలలో క్రాగుచుందురు. కనుక యమలోక బంధనం అంటే ఏంటి? మనం ఆచరించిన కర్మలచే మనం బంధింపబడతాం. అదే యమలోక బంధనం అంటున్నారు. మరి దీన్ని నుంచి దాటటానికి ఉపాయం ఏమిటయ్యా అంటే గనక హరిపాద పద్మముల సుగంధము గ్రోలుట, అదటండి ఉపాయం. ఏమండి, యమదూతలు కష్టాలు ఇవన్నీ అంటున్నారు కదా, దీన్ని తప్పించుకోవటానికి, దీన్ని దాటటానికి ఉపాయం ఏమిటి? హరిపాద పద్మముల సుగంధము గ్రోలుట, అదటండి ఉపాయం.
ఈ కిటుకు తెలిసిన మహనీయులు, ఆ సూక్ష్మమేదో అది తెలియాలి, ఆ కిటుకేదో అది తెలియాలి. ఈ కిటుకు తెలిసిన మహనీయులు విజ్ఞాన సంపన్నులై దేవుని అస్తిత్వమునందు శరణాగతి చెంది జీవయాత్ర సాగింతురు. ఈ కిటుకు తెలుసుకున్న వాళ్ళని విజ్ఞాన సంపన్నులై అంటే ఏదో వందల కొద్ది పుస్తకాలు చదవటం కాదు, ఆ కిటుకు తెలుసుకోవాలి. ఆ కిటుకు తెలుసుకున్న వాళ్ళు విజ్ఞాన సంపన్నులై దేవుని అస్తిత్వమునందు శరణాగతి చెంది జీవయాత్ర సాగిద్దురు. అట్టివారు తమ హృదయములందు 8 అంగుళముల కొలత కలిగిన దివ్య దేవునిగా సర్వాంతర్యామిని ధ్యానించుచుందురు. అట్లాంటి వాళ్ళటండి 8 అంగుళాల కొలత కలిగిన దివ్య దేవుడిగా సర్వాంతర్యామి భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారట. మనకి హెడ్డింగే ఏం పెట్టారండి? శ్రీహరి దివ్య విగ్రహము అనేటువంటిది మనకి పెట్టారు. కనుక శ్రీహరి దివ్య విగ్రహాన్ని మనం చూడబోతూ ఉన్నామండి. దాన్ని ధ్యానించే విధానం చెప్తూ ఉన్నారు. శ్రద్ధాభక్తులతో అందరము కూడా చక్కగా విందాము అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రాదేశమాత్ర దివ్యదేహుడు అనగా తన చూపుడు వేలు కొలతగా హృదయమున ధ్యానింపబడుచున్నవాడు. ప్రాదేశమాత్ర దివ్యదేహుడు అనేటువంటిది ఒక పదం ఉంది మనకి. ఏమిటయ్యా అర్థము అని అంటే కనుక, మన చూపుడు వేలు ఉంది కదండి, ఆ చూపుడు వేలు ఎంతైతే కొలత ఉంటుందో అంత కొలతగా హృదయంలో ధ్యానింపబడేవాట అతనట ప్రాదేశమాత్ర దివ్యదేహుడు. చూపుడు వేలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను వాని యందు భగవంతుడు జ్ఞప్తికి రావలనే కాని ఆయా వ్యక్తులు వస్తువులు కాదని ఇందలి భావము. చూపుడు వేలితో ఎవరినైనా చూపిస్తే వాళ్ళ యందు భగవంతుడు మనకి గుర్తుకు రావాలి, అంతేకానే ఆ వ్యక్తిలో వస్తువులో అవి కాదు మనకు గుర్తుకు రావాల్సింది అంటున్నారు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఈ వివరణ. మరియు 8 అంగుళములు అనగా 8 భాగముల మూర్తి. 8 అంగుళముల దివ్యదేహుడు అనంటే 8 భాగముల మూర్తి అట. ఈ సృష్టిలో భూమి, జలములు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను పొరలు తన 8 ప్రకృతులుగా కొలుచుచుండగా వానిలో ఉన్నవాడని ఉపదేశము. 8 అంగుళాలు అంటే 8 భాగముల మూర్తి. పంచభూతాలు 5, అటుపైన మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ అహంకారం, ఇవి 8 పొరలండి. అంటే తన 8 ప్రకృతులుగా కొలుచుచుండగా వానిలో ఉన్నవాడని ఉపదేశం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇవన్నీ భూమి, జలము, పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అను పొరలు ఆయన 8 ప్రకృతులుగా కొలుస్తూ ఉండగా వానిలో ఉన్నవాడు అని ఉపదేశంటండి. 4 దిక్కుల యందును దిగ్గజములు తొండములు పైకెత్తి పట్టినట్లు సుదీర్ఘమైన చతుర్భుజములు కలవానిగా భావింపవలెను. భగవంతుడిని ఎట్లా భావించాలో చెప్తూ ఉన్నారండి. 4 దిక్కుల యందును దిగ్గజములు తొండములు పైకెత్తి పట్టినట్లు సుదీర్ఘములైన చతుర్భుజములు కలవానిగా భావించాలట. తాను నిలబడిన తావున అంటే మనం నిలబడిన చోటు నుండి 4 దిక్కుల వరకు కనిపించినంత మేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. అదండి దీని అర్థం. ఇంకను 1,000,000 మంది మన్మధుల సౌందర్యములతో కూడిన మూర్తిని ధ్యానింపవలెను. మరియు మందర పర్వతము ధరించుచున్న కూర్మమూర్తిగను జగత్తును ధరించుచున్న శక్తిగా పూర్ణిమ నాడు వెలుగొందు చంద్రబింబము వంటి మొగముతో చిరునగవుల సౌభాగ్యములను వెదజల్లువాడుగను ధ్యానింపవలెను. అట్లా ధ్యానించాలటండి. ఆ పరమపురుషుని అలంకారములైన కిరీట కుండలములు ప్రభాత కాలమున వెలుగొందు సూర్యబింబముతో సమానమైన తేజస్సు గల పద్మరాగమణుల శోభలు కలిగి ఉంటుంది. వక్షమున శ్రీవత్సమను పేరు గల పుట్టుమచ్చయు, కౌస్తుభమను మణియును, మెడలో మణిహారములను, నిరంతరము పరిమళములు వెదజల్లుచున్న వనమాలికలతో నిండైనవాడు
పలు విధములైన భుజకీర్తులు, కంకణములు, పాదనూపురములు కలవాడు, నడుమున ధట్టి కలిగి వ్రేళ్లకు రవ్వల ఉంగరములతో మెరయుచుండును. నల్లనై వంపులు తిరిగిన ముంగురులు నుదిటిపై పడుచుండును. నెలపొడుపు చంద్రుని వలె చిరునగవు కనిపించును. నిండారిన దయార్ద్ర దృష్టి చేతను, కనుబొమ్మల కదలికల చేతను, నిరంతర సౌభాగ్యము లోకములను అనుగ్రహించు లక్షణము తెలియచుండును. తన పాదపద్మములు మహాయోగుల విప్పారిన హృదయ పద్మముల నడిమి బొడ్డున నిలిచి ఉండును. అతడు ఆనందస్వరూపుడు. 100,00,00,000 సూర్యుల తేజము కలిగి సమస్తమునకు అధికారము కలిగి ఉండును. ఈ పరమేశ్వరుని రూపమును ధారణచే నిలుపుకొనవలెను. పాదములు మొదలుగా ఒక్కొక్క అవయవమునే నిరంతరము ధ్యానించి సాధించుకొని అటుపైన సమస్తమును సమన్వయించుకొనిన రూపమున తనను నిలుపుకొనవలెను. ఈ రకంగా అటండి పాదముల నుండి ఒక్కొక్క అవయవాన్ని నిరంతరం ధ్యానించాలట. సాధించుకొని అటుపైన సమస్తమును సమన్వయించుకున్న రూపమున. ఈ సమస్తం ఎక్కడుంది? ఆయనలోనే ఉంది, భగవంతుడిలోనే ఉంది. కనుక ఈ సమస్తము సమన్వయించుకున్న రూపమున తనను నిలుపుకోవాలట. ధ్యానించే మనము అందు నిలుపుకోవాలండి. పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తి యోగము సిద్ధించు వరకు దీనిని సాధింపవలెను. ఎక్కడ దాకా సాధించాలి అంటే కనుక పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తి యోగము సిద్ధించు వరకు. ఏమండి అటుపైనండి, అటుపైన వదిలేయాలి అది కాదండి అర్థం. అటుపైన ఇంకా వదలలేం మనం. అటుపైన తాను దాని ఎందే నిరంతరముగా నిలిచిపోవును. అందులోనే నిలిచిపోతావు ఇంక నువ్వు. ఇది శ్రీహరి యొక్క దివ్య విగ్రహమున ధారణ చెందు విధానము. అదయ్యా శ్రీహరి యొక్క దివ్య విగ్రహమున ధారణ చెందు విధానము అని అంటూ ఉన్నారు. ఇచ్చట సుఖయోగి 2 విధములైన ధ్యాన రూపములను ప్రత్యేకముగా ఉపదేశించెను. సుఖయోగి గారు 2 విధాలైన ధ్యాన రూపాలని చెప్పారటండి. అందు మొదటిది హరి యొక్క విరాట్ విగ్రహము, భగవంతుడి విరాట్ విగ్రహం. రెండవది హరి యొక్క దివ్య విగ్రహము. మొదటి రూపము ధ్యానము చేయుచుండుట వలన లోకమునందు గల సమస్తమునందును భగవంతుడు ఉండుట ధారణలో నిలుచును. లోకంలో ఉన్నటువంటి సమస్తం, మనం అనుకుంటున్నటువంటి సమస్తం అందు కూడా భగవంతుడు ఉండటం, అది ధారణలో నిలుస్తుందట. దేనివల్ల? విరాట్ విగ్రహము ధ్యానము చేయుచుండుట వలన. చెప్పుకున్నాం మన విరాట్ విగ్రహం అంటే ఏంటో. దీనినే విశ్వరూపమనియు విష్ణుమూర్తి అనియు చెప్పుదురు. విశ్వంబు విష్ణుండు అను ప్రథమ స్కందమునందలి ఉపదేశము, విశ్వంబు విష్ణు అను సహస్రనామముల యందలి మొదటి మంత్రము యొక్క ఉపదేశము కూడా ఈ విశ్వ విరాట్ రూపమే. అర్జునునకు కృష్ణుడు చూపినది కూడా విష్ణు రూపమే. ఈ విరాట్ విగ్రహమును ధ్యానించుట వలన ఇతరుల చేష్టలలో ప్రవర్తనలలో కూడా దేవుని అంతర్యామిత్వము స్థిరపడును. ఈ రెండవ స్థితిని వాసుదేవుడు అందురు. ఈ 2 స్థితులను క్రమముగా నామరూపాత్మకుడైన దేవునకు, చేష్టాత్మకుడైన దేవునకు సంబంధించినవి. మొదటి విరాట్ విగ్రహం అనుకున్నాం కదండి. ఈ విరాట్ విగ్రహాన్ని ధ్యానించడం వల్లటండి ఇతరుల చేష్టల్లో ప్రవర్తనలో కూడా దేవుని అంతర్యామిత్వం స్థిరపడుతుందట. అంటే అంతా ఈ కనిపించేటువంటి సమస్తము విరాట్ విగ్రహమే. కనుక రకరకాల మనుషులు కనిపిస్తున్నారు, రకరకాల జీవరాశులు కనిపిస్తున్నారు. ఈ విరాట్ విగ్రహాన్ని అంతా అందులో ఉంది, ఆయనలో ఉంది అనేటువంటిది మనం ధ్యానించటము కనుక అభ్యాసం చేస్తే మనకేమవుతుంది? క్రమంగా ఇతరుల చేష్టల్లో ప్రవర్తనలో కూడా దేవుని అంతర్యామిత్వము స్థిరపడుతుంది.
ఈ రెండవ స్థితిని వాసుదేవుడు అంటారండి. ఈ రెండు స్థితులను క్రమముగా నామరూపాత్మకుడైన దేవునకును చేష్టాత్మకుడైన దేవునకును సంబంధించినవి. వీని యందు ధారణ నిలిచిన వెనుక చేయవలసినది దివ్య దేహము యొక్క ధ్యానము. ఈ రొంటి యందు ధారణ నిలిచిన తర్వాత దివ్య దేహం యొక్క ధ్యానం చేయాలి. ఈ మూడవ అనుభూతిని నారాయణుడు అందరు. ఈ సృష్టి అందలి త్రిగుణాత్మకములైన వాసనలన్నీ క్షాళనమైపోయి సాధకుని యందు ఆపాదమస్తకము భగవంతుని దివ్యత్వము సిద్ధించును. సాధకుడి యందు భగవంతుని దివ్యత్వం సిద్ధిస్తుందటండి. నిర్మలమై, గుణాతీతమై, శాశ్వతమై, నిత్యమై, సౌందర్యమయమై, ఆనందమయమైన నారాయణుని స్థితి ఈ ధ్యానము వలన దేహమందలి అణువణువున నిండి నిలబడును. దానితో సాధకునకు ప్రాకృత శరీరము స్థానమున దయామయమైన దివ్య శరీరము ఏర్పడును. దీనినే భాగవతమయ శరీరమని కూడా చెప్పుదురు. ఇది లభించిన వాడు నారాయణుని యందుండును గనుక నిత్యుడై వెలుగొందును. ఇట్టివారు వెలుగుచున్న లోకమునే వికుంఠము లేక వైకుంఠము అని కూడా అందురు. అదండి. కనుక ఈ స్థితి లభించిన వాడు ఎట్లా ఉంటాడు? నారాయణుని యందు ఉంటాడు. నారాయణుని యందు ఉన్నాడు కాబట్టి నారాయణుడు ఎటువంటి వాడు? నిత్యుడు, అంటే పర్మనెంట్, నిత్యుడు. కనుక నారాయణుడు అందు ఉంటాడు కాబట్టి ఇతడు కూడా నిత్యుడై వెలుగొందుతూ ఉంటాడు. ఇట్టివారు వెలుగుచున్న లోకమునే వికుంఠము లేక వైకుంఠము అని కూడా అందరూ. కనుక ఇట్లాంటి వాళ్ళు వెలుగుచున్న లోకాన్ని వైకుంఠం అంటారు. విరాట్ విగ్రహమున సృష్టి యందు సంభవించుచుండు ప్రతిరూపమునకు, నామమునకు, ప్రతి జీవికిని, ప్రతి సన్నివేశమునకు కూడా వైకుంఠమునందు శాశ్వత స్థానమున్నది. దీని నుండియే మిగిలిన లోకములలోనికి సృష్టి అంశములు సంభవించి మాయమగుచుండును. ఒక విధముగా చెప్పుకొన్నచో భగవంతుని స్థూల సూక్ష్మ శరీరములు విశ్వవిరాట్ విగ్రహమునందును సర్వకారణ కారణమైన శాశ్వత పురుషుడు దివ్య రూపమునందును తెలియదగినవి. సర్వకారణ కారణభూతమైన శాశ్వత పురుషుడు ఆయనటండి దివ్య రూపాన్నందు తెలుస్తాట. ఈ దివ్య స్వరూపమున తాను నిలబడు వరకు ధారణ చేయవలెను. కానీ చాలామంది ఈ నడుమనే నిలిచిపోవదు. ఒక్కొక్క అనుభవము కలిగినప్పుడెల్లా అందలి రూపమునే దేవుడుగా భావించుటయు పైకి పోకుండుటయు జరగవచ్చును. ఒక్కొక్క అనుభవం కలగనే ఆ రూపమే దేవుడిగా భావిస్తూ ఉంటాం, మనం పైకి పోలేం. కనుక దివ్య రూపం అనేటువంటిది ఏదో ఉందో అది తెలుసుకోవాలి. దేవుని గురించి మనకెంత గొప్ప అభిప్రాయం ఉన్నను అది అభిప్రాయమే కానీ దేవుడు కాదని గ్రహింపవలెను. దేవుడంటే ఏంటి? దేవుడంటే ఎలా ఉంటాడు? రకరకాల వాళ్ళు రకరకాల అభిప్రాయాలు చెప్తారు. ఇవన్నీ అభిప్రాయాలేనయ్యా, అవన్నీ దేవుడు కాదు, కేవలం అభిప్రాయాలని చెప్తున్నారు. సాధన చేయుచున్నప్పుడు స్వప్న సాక్షాత్కారములు మొదలగునవి కలుగుచుండును. సాధన చేస్తున్నప్పుడు కళలు వస్తాయండి, మంచి మంచి కళలు వస్తాయి. భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. గురుదేవులు కనిపిస్తారు ఆ సాధనలో, అన్నీ చక్కగా ఉంటాయండి. చాలా చాలా నిజంగా అది కూడా చాలా గొప్ప విషయమే. సాధన చేయుచున్నప్పుడు స్వప్న సాక్షాత్కారములు మొదలగునవి కలుగుచుండును. అవి అన్నీ మన కోరికల సాక్షాత్కారములే కానీ భగవంతుని సాక్షాత్కారములు కావని తెలియవలెను. మన కోరికల సాక్షాత్కారాలేనయ్యా, అవి భగవంతుడి సాక్షాత్కారాలు కావు. భగవంతుడు సర్వాంతర్యామియు, దానికి అతీతుడు కూడాను. కనుక భగవంతుని సాక్షాత్కారము మనకు ఈ సృష్టిలోని జీవుల సాక్షాత్కారమే అనియు, వారికి మనము చేయునట్టి సేవయే వారి అందున్న దేవుని సేవ అనియు, దానికి భిన్నమైనదంతయు జీవులెల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను. చూడండి, ఇది ఎంత అల్టిమేట్ పాయింటో చూడండి. భగవంతుడు సర్వాంతర్యామి,
అంతటా నిండి ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఇంత మాత్రమే కాదండి, దీనికి అతీతుడు కూడా. అంతటా నిండి ఉన్నవాడు, కనిపిస్తున్న సమస్తముతో ఆయనే, దీనికి అతీతుడు కూడా అని అంటూ ఉన్నారు. కనుక భగవంతుని సాక్షాత్కారము అంటే ఏంటి? మనకి ఈ సృష్టిలోని జీవుల సాక్షాత్కారమే. భగవంతుడి సాక్షాత్కారం అంటే ఏంటయ్యా? ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల సాక్షాత్కారం ఏదైతే ఉందో అదేనయ్యా భగవంతుడి సాక్షాత్కారము. కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులకి మనం సేవ చేయాలి. వారికి మనము చేయునట్టి సేవే వారికి చేస్తున్నామా? కాదు, వాడి అందున్న భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాం. వారికి అందున్న భగవంతుడికి మనం సేవ చేయాలి. దానికన్నా భిన్నమైనంతా ఏదైనా చెప్పు, దానికైనా భిన్నమైంది. సృష్టిలో ఉన్నటువంటి తోటి జీవులకి నువ్వు సేవ చేయాలి. వారి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సంతోషిస్తాడు. వారి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. నువ్వు సేవ చేస్తున్నది వారి రూపంలో ఉన్న భగవంతుడికే. ఇది మెయిన్ పాయింట్ అండి. ఇంకా దానికి భిన్నమైంది నువ్వు ఏదేం చెప్పు, అదంతా మనం అల్లుకొన్న పాండిత్యమనే తెలియవలెను అంటున్నారు మాస్టర్. ఈ తెలివి యందు స్థిరపడిన వారు మాత్రమే నారాయణుని యందు నిలబడుతురు. నడుమ ఇతర లోకములలో నిలిచిపోవు వారు ఆయా లోకముల యందు బద్ధులై కల్పాంతము వరకు వేచి ఉండవలసిన దుస్థితి పట్టును. కనుక ఆ స్థితి ఏదైతే ఉందో, తోటి జీవులకి మనం సేవ చేయటమే భగవంతుడికి సేవ చేయటమయ్యా. ఈ తెలివి యందు స్థిరపడిన వారు మాత్రమే నారాయణుని యందు నిలబడదు. నడుమ ఇతర లోకములలో నిలిచిపోవు వారు, ఈ మధ్యలో నిలిచిపోయిన వాళ్ళు ఆయా లోకముల యందు బద్ధులై కల్పాంతం వరకు వేచి ఉండవలసిన దుస్థితి పట్టును. కారణమేమనగా భౌతిక శరీరము ఒక్కటే ఉత్తమ సాధనకు పనికి వచ్చు విద్యాలయము. భౌతిక శరీరం ఏదైతే ఉందో, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరము ధర్మ సాధన కోసం ఇవ్వబడింది. కనుక భౌతిక శరీరం ఒక్కటే ఉత్తమ సాధనకు పనికి వచ్చు విద్యాలయం. ఏమండి, నేను శరీరం విడిచిన తర్వాత సాధన చేసుకుంటాను, ఇప్పుడేముందిలే, కుదరదయ్యా అంటున్నారు. శరీరం ఉన్నప్పుడే ఈ శరీరం ఉపాధిగానే నువ్వేదైనా మంచి పనిలో, సాధనో, భగవద్భక్తో, తోటి జీవుల్లోకి సేవ చేయటమో ఇవన్నీ చేసుకోవాలి. శరీరం వెళ్ళిపోయిన తర్వాత కుదరదు, మళ్ళా శరీరం వచ్చే వరకు కుదరదు. కనుక శరీరము ఒక్కటే ఉత్తమ సాధనకు పనికివచ్చు విద్యాలయము. ఇది విడిచిన తరువాత మరల దేహము ధరించు వరకు సంసారబద్ధులకు ఎట్టి సాధనము జరగదు. ఈ శరీరం విడిచిపోయిన తర్వాత మళ్ళా దేహం ధరించటం, ఈ శరీరం విడుస్తాం, మళ్ళా దేహం ధరించటం, ఈ మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదండి. అప్పుడు ఈ సంసార బద్ధులకు ఎట్టి సాధన జరగదు అని అంటూ ఉన్నారండి మాస్టర్. కనుక ఈరోజు ఇంతటితో పూర్తి చేసుకుందాము. రేపు మనము దేహము విడిచువాడు చేయవలసిన సాధనము అనేటువంటి అంశములోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.